నా ప్రియమైన సహోదరి సహోదరులకు దేవుని నామం పేట వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు చిన్న వాక్యంతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే, మన జీవితంలో కొన్నిసార్లు అనేక మంది చేత తృణీకరింపబడతాం. తిమోతి పత్రికలో ఇలాగ సెలవిస్తుంది, ఈ సంగతి యవ్వనుడా నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింప నీయకుము. ప్రేమలో, పవిత్రతలో, విశ్వాసములో విశ్వాసులకు మాదిరిగా ఉండమనేసి తిమోతికి అపోస్తలుడైన పౌలు బోధిస్తాడు. అయితే కొన్ని పరిస్థితుల్లో మన తప్పు లేకపోయినా కూడా కొన్ని సమయాల్లో మనం తృణీకారం పొందుతాం. మనుషులు మనల్ని అపార్థం చేసుకుంటే, మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటే కొన్నిసార్లు మనల్ని తృణీకరిస్తారు. తృణీకరించాలని ఆశపడతారు. మనుషులు ఎప్పుడు మాయాస్వరూపులు, త్రాసులో వేసినప్పుడు వారు తేలిపోతారంట. తృణీకరించటం అంటే కొంతమందికి ఎంతో ఇష్టం. వేలు పెట్టి చూపించి తిరస్కరించటం అన్నా, తృణీకరించటం అన్నా, అలాంటి పరిస్థితుల్లో అటువంటి మనుషుల్ని మనం అస్సలు లెక్కించకూడదు. ఎందుకంటే మనము దేవుణ్ణి చూస్తూ ముందుకు సాగాలి. దేవుడు అంటున్నాడు కదా, పౌలు గారు అంటున్నారు, ప్రేమలో అన్ని విషయాల్లో నీవు మాదిరిగా ఉండమంటున్నాడు, ప్రేమ చూపించమంటున్నాడు, నిన్ను నీవే కనుపరుచుకోమంటున్నాడు. అలాగా అటువంటి సందర్భం మనకు వచ్చినప్పుడు అది ఒక పరీక్షలా మనం ఫీల్ అవ్వాలి. ఈ పరీక్ష నేను పాస్ అవ్వాలి, వాళ్ళ ఎదుట నేను నా ప్రేమను కనపరచాలి, నేను మంచిగా ఉండాలని చెప్పేసి అనాలి అని నిన్ను నీవు ప్రోత్సహించుకోవాలి. ఎందుకంటే దేవుడు ఎవరిని తృణీకరించడు. ఎందుకంటే ఆయన మన నిమిత్తము ఆయన యెషయా 53వ అధ్యాయంలో తృణీకారం పొందాడంట. అతడు మనుష్యుడు చూడనల్లని వానిగా ఉండేను. అతడు తృణీకరింపబడిన వాడిగా గనుక అతనిని ఎవ్వరూ ఎన్నిక చేయకపోతేమి. ఆయన తృణీకరింపబడిన వాడిగా అయ్యాడు. అతన్ని ఎవ్వరూ ఎన్నిక చేసే అంత విధంగా లేదు. అలాంటప్పుడు ఆయన అంటున్నాడు అదే అధ్యాయంలో యెషయా 53 చివరిలోనే, తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను ఆయన రక్షించటానికి సమర్థుడయ్యాడు. యెషయా 43:5లో ఇలా వ్రాయబడి ఉంటుంది, ఒకవేళ మనం తృణీకరింపబడిన వారు నిజంగా అయ్యామనుకోండి, మనం పాపం చేసామనుకోండి, దేవునికి వ్యతిరేకమైన క్రియలు ఏమైనా చేసామా అనుకోండి, అప్పుడు దేవుని ఎదుట మనం పశ్చాత్తాపడాలి. ఎందుకంటే దేవుడు ఎల్లవేళలా తన పిల్లల పట్ల ఎంతో జాలి కనికరము చూపించటానికి సిద్ధ మనసు గలవాడే ఉన్నాడు కదా. మనం పశ్చాత్తాపడినప్పుడు పేతురు వైపు దేవుడు ముమ్మారు చూసినప్పుడు పేతురు వెంటనే పశ్చాత్తాపడతాడు. అప్పుడు దేవుడు పేతురుని కనికరిస్తాడు కదా. అయితే పాత నిబంధనలో యెషయా 43లో ఇలా రాసి ఉంటుంది, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను అని. నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకోను, నీ అతిక్రమములను నేను తుడిచివేస్తాను, నీ పాపములు నేను ఇంకన్నిటికీ జ్ఞాపకము చేసుకోనని దేవుడే సెలవిస్తున్నాడు. ఒకవేళ నువ్వేమైనా జ్ఞాపకం చేయాలనుకుంటే చెయ్యని అంటున్నాడు. కానీ దేవుడు మర్చిపోయిన వాటిని మనం కూడా జ్ఞాపకం చేసుకోకూడదు. ఎందుకంటే దేవునికి బాధ, నొప్పి కలుగుతుంది. మనము ఆయన కృపలో నిలిచి ఉన్న వారమైతే దేవుడు కంప్లీట్గా క్షమించిన ఒక విషయాన్ని మనం మరలా జ్ఞాపకం కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. మలాకి కీర్తనాకారుడు 103వ కీర్తనలో ఎలా వ్రాస్తాడు, ఎందుకంటే ఆయన హృదయానుసారుడు. కీర్తనాకారుడైన దావీదు కూడా అతిక్రమం చేసినప్పుడు, దోషంలో పడినప్పుడు, అతడు దేవుని ఎదుట బ్రతిమలాడుకున్నప్పుడు దేవుడు అతన్ని క్షమిస్తాడు కదా. అది జ్ఞాపకం చేసుకుని అంటున్నాడు కీర్తనాకారుడైన దావీదు, మనము నిర్మింపబడిన రీతి ఆయనకి తెలిసే ఉన్నది, మనం మంటివారమని ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడంట. మరి దేవుడు అంత మనం మంటివారమని
ఆయన జ్ఞాపకం చేసుకుని మనకు సహాయం చేయడానికి ఆయన సిద్ధ మనసు గలవాడై ఉన్నాడు. క్షమించే దేవుడై ఉన్నాడు. మలాకి గ్రంథకర్త కూడా ఇలా రాస్తాడు. ఆయన తన పిల్లల పట్ల ఆయన జాలి కనికరం గల దేవుడు. ఇంకా ఆయన వారి పాపములను వారి దోషములను క్షమించి వాటిని సముద్ర అగాధములో పడవేసి ఉన్నాడు అని చెప్పి మలాకి మీకా అంటాడనమాట. మీకా గ్రంథకర్త అంటాడు సముద్ర అగాధంలో పడవేసి ఉన్నాడు అనేసి. సముద్రంలో ఏదైనా వస్తువు పడిపోయినప్పుడు అది మరలా మనం దాన్ని కనిపెట్టగలమండి? ప్రజెంట్ ఉన్న ఉన్న వస్తువులతో మనం కొంచెం వరకే సెర్చ్ చేయగలం, కానీ సముద్ర అగాధంలో పడవేసిన వస్తువుని ఎవ్వరూ తీయలేరు. అది సముద్ర గర్భంలోనే కలిసిపోతుందంట. దేవుడు అంత లోతైన విధముగా మనల్ని క్షమిస్తున్నాడు. ఈ దినాన ఎవరైనా మిమ్మల్ని తృణీకరిస్తున్నారా? మీ వైపు చూడడానికి కూడా ఇష్టపడట్లేదా? మీ గుమ్మంలోనికి రావడానికి కూడా ఇష్టపడట్లేదా? మీ మాట వినడానికి కూడా ఇష్టపడట్లేదా? వారిని బట్టి మీరు చింతించకండి. చింత యావత్ ఆయన మీద వేసి మన పరుగు పందెంలో మనం దేని కొరకైతే ప్రతిదినము ప్రతి క్షణము ఏ రాజ్యం కొరకైతే మనం ఎదురు చూస్తున్నామో ఆ రాజ్యంకి వెళ్ళడానికి మనల్ని మనం ఎప్పుడు సిద్ధపరచుకుంటూ ఉండాలి. కనుక దేవుడే మన కొరకు తృణీకరింపబడిన వాడయ్యాడు కనుక దేవుడే మన పాపముల్ని ఆయనే చిత్తానుసారంగానే ఆయన క్షమించాడు కనుక మనం ఎప్పుడు మన పాపం విషయమై మనం చింతించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఏదైనా చేయాల్సి వస్తే ఆయన చేసిన ఆ గొప్ప త్యాగమును బట్టి, ఆయన చేసిన ఆ గొప్ప చూపించిన కృపను బట్టి మనము ఆయనకు కృతజ్ఞత కలిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అప్పుడు నీ పట్ల నా పట్ల దేవుడు మనల్ని బట్టి చూసి ఆయన సంతోషిస్తాడు. ఆయన చేసిన త్యాగం వ్యర్థం కాలేదని మరి ఒకసారి పాపంలో ప్రవేశించకుండా, పాపంలో నిలిచి ఉండకుండా దానికి దూరంగా ఉంటూ అపార్థం చేసుకున్న వారు అర్థం చేసుకునే వారికి సమయాన్ని ఇస్తూ మనం ముందుకి కొనసాగింపబడాలి. అప్పుడు దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. అట్టి సంతోషం ఎంతో గొప్పది. కనుక ఈ మాటలు వింటున్న మీ హృదయానికి ఇది సరి అయినదిగా అనిపిస్తే దేవుని అనుసరించి దేవుని యొక్క ఆశీర్వాదానికి మనం ముందుకు నడవాలని చెప్పి ఈ చిన్న మాటలు ప్రభు పేరట దీవించి ఆశీర్వదింపబడును గాక. ఆమేన్.